నమస్తే తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే దోసోవాలా జైస్వాల్ డబుల్ ధమాకా ఇంగ్లాండ్పై 209 పరుగులతో విజృంభణ 6 వికెట్లతో బూమ్రా అదూర్స్ ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 253 ఆల్అవుట్ పూనం ఇదేం రోగం క్యాన్సర్పై అవగాహన కోసం చనిపోయానంటూ పోస్ట్ సాగునీటి నిర్వహణ చేత కాదా ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ కేఆర్ఎంబీకి అప్పగించడంపై గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేఆర్ఎంబీపై పోరాటమే శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు కేఆర్ఎంబీని అప్పగించడంపై పార్టీ పరంగా పోరాడదామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. అద్వానికి భారతరత్న ఎక్సోలో వెల్లడించిన ప్రధాని రాజకీయ క్రూరవృద్ధుడు బీజేపీ అగ్రనేతకు కేంద్రం అత్యున్నత గౌరవం. సాగర్ ఇక ఎడారేనా ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు రావడం ఇక గగనమే. ఏపీకి వంత పాడేలా కేఆర్ఎంబీ ప్రోటోకాల్ ట్రిబ్యునల్కు విరుద్ధంగా నిబంధనలు. ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఏం జరుగుతున్నది? ఏపీకి నీళ్లు, మహారాష్ట్రకు వేడుకోలు. ఉత్తముచ్చట్లేనా? 3వ వారంలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కసరత్తు పూర్తి చేసిన కేంద్ర ఎన్నికల కమిషన్. 56 రోజుల్లో అప్పు 5,400 కోట్లు. కడుపు మండి కాల్వకు గండి. కాంగ్రెస్పై చీటింగ్ కేసు. ఆ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. వైదీస్ కొలువుల వర్రి. ఐటీలో జాబ్స్ కోత. లే ఆఫ్ల మోత. 20 ఏళ్లు కనిష్టానికి నియామకాలు. 700 కార్లతో భట్టి భార్య బల ప్రదర్శన. ఖమ్మం లోక్సభ స్థానానికి నందిని దరఖాస్తు. భారీ కార్ల ర్యాలీతో హైదరాబాద్కు నందిని రావడంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ. దోసౌవాలా జైస్వాల్ డబుల్ ధమాకా ఇంగ్లాండ్పై 209 పరుగులతో విజృంభణ 6 వికెట్లతో బూమ్రా అదూర్స్ ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 253 ఆల్అవుట్ పూనం ఇదేం రోగం క్యాన్సర్పై అవగాహన కోసం చనిపోయినట్టు పోస్ట్ బతికే ఉన్నానంటూ ట్విస్ట్ మండిపడ్డ నెటిజన్స్. సాగునీటి నిర్వహణ చేత కాదా కేఆర్ఎంబీపై పోరాటమే అద్వానికి భారతరత్న ఎక్స్లో వెల్లడించిన ప్రధాని రాజకీయ కురువృద్ధుడు బీజేపీ అగ్రనేతకు కేంద్రం అత్యున్నత గౌరవం. పలువురు నేతల అభినందనలు. ఆశయాలు సిద్ధాంతాలకు దక్కిన గౌరవం అన్న అద్వానీ రథయాత్రతో దేశ రాజకీయాల్లో హిందువుల్లో గుర్తింపు. బీజేపీకి సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా పనిచేసిన రికార్డ్. అత్యున్నత పౌర పురస్కారంతో విమర్శలకు మోదీ చెక్. బీజేపీ అగ్రనేత రాజకీయ కురవృద్ధుడు ఎల్కే అద్వానీకి అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో గౌరవించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించారు. దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని కొనియాడారు. అద్వానీకి భారతరత్న దక్కడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సాగర్ ఇక ఎడారే ప్రాజెక్టుల అప్పగింతతో తెలంగాణ జల హక్కులకు తీవ్ర విఘాతం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు నీళ్లు రావడం ఇక గగనమే. ఏపీకి వంత పాడేలా కేఆర్ఎంబీ ప్రోటోకాల్ ట్రిబ్యునల్ కు విరుద్ధంగా నిబంధనలు. ఏం జరిగింది? మన నీళ్లు మనకు ఉంటాయని సంబరపడ్డాం. మన కరెంట్ మనకే వస్తుందని సంతోషపడ్డాం. కానీ కష్టపడి తెచ్చుకున్న నీళ్లు కృష్ణార్పణం. విద్యుత్ ఉత్పత్తికి విఘాతంతో అంధకారం. తెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీకి తాకట్టు. కాంగ్రెస్ సర్కార్ మోసానికి ఇదే తొలిమెటు. ఏం జరుగుతుంది? ఏపీకి వంత పాడేలా కేఆర్ఎంబీ ప్రోటోకాల్ ట్రిబ్యునల్ కు విరుద్ధంగా రూల్ కర్వ్. తెలంగాణకు శాపాలుగా నిబంధనలు. విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోతుంది. జలాలు మళ్లీ పోతాయి. ఆయకట్టు ఎండిపోతుంది. అన్నపూర్ణ తెలంగాణ ఆకలి కేకలేస్తుంది. ఏపీకి నీళ్లు, మహారాష్ట్రకు వేడుకోలు. ఇప్పటికే సాగర్ నుంచి ఏపీకి అదనంగా 5 టీఎంసీలు, తాజాగా మరో 2 టీఎంసీల నీటికి అనుమతి. అటు కొయినా కోసం సర్కారు సంప్రదింపులు. ఉత్తముచ్చటేనా అమాత్య ప్రాజెక్టుల అప్పగింతపై నోరు విప్పరా? తెలంగాణ నీళ్ల హక్కులను తిలోదాకాలిచ్చినట్టేనా? ప్రాజెక్టులు అప్పగించారంటున్న కేంద్రం. కేఆర్ఎంబీ ప్రభుత్వ సమ్మతి లేకుండానే ఈఎన్సీ అంగీకరించారా? అధికారే సొంతంగా నిర్ణయాలు తీసుకోగలరా? సాగర్ను తిరిగి స్వాధీనం చేసుకుంటారా లేదా? ఇప్పటికే స్పష్టతనివ్వని ప్రభుత్వం. ఆ శాఖ మంత్రి. 56 రోజుల్లో అప్పు 5,400 కోట్లు. మరో 2,000 కోట్లకు ఆర్బీఐకి రాష్ట్ర సర్కార్ ఇండెంట్. వచ్చే 3 నెలల్లో 9,000 కోట్ల అప్పుకు ప్రణాళిక. ఈ నెల 6న రిజర్వ్ బ్యాంక్ బాండ్ల వేలం. కడుపు మండి కాల్వకు గండి. హుస్సేన్ మియా వాగు ఎండడంతో పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపురం మండలంలోని పొలాలన్నీ ఎండుతున్నాయి. దీంతో కడుపు మండిన అన్నదాతలు ఎస్ఆర్ఎస్సీ 10L కాలువకు దస్తగిరిపల్లి వద్ద దిగువన గండి పెట్టారు. కాలువకు అడ్డుకట్ట వేసి నీటిని మళ్లించారు. నీరంతా దిగువకు ఉరకలు వేస్తుండగా దస్తగిరిపల్లి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ పై చీటింగ్ కేసు. ఆ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది. తక్షణమే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగులు ఉద్యమించాలి. హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ ను వెంటాడుతాం. రేవంత్ తపస్సు చేసిన రాహుల్ ప్రధాని కాలేరు. ఉగాది పండుగ అంతా శ్రేష్టం. మన బీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటుతాం. భద్రాచలం
కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పిలుపు. వై దిస్ కొలువుల వర్రి. ఐటీలో జాబ్స్ కోత, లే ఆఫ్ల మోత. 20 ఏండ్ల కనిష్టానికి నియామకాలు, ప్రెషర్లకు ప్రెషరే, ప్లేస్మెంట్లకు కరువే. ఉద్యోగాలపై కోవిడ్, ఉక్రెయిన్ కాటు. జనవరిలోనే 30,000 మందిపై వేటు. 700 కార్లతో భట్టి, భార్య బల ప్రదర్శన. ఖమ్మం లోక్సభ స్థానానికి నందిని దరఖాస్తు. భారీ కార్ల ర్యాలీతో హైదరాబాద్ కు నందిని రావడంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ. 17 ఎంపీ స్థానాలకు 306 దరఖాస్తులు.